గుడ్ మార్నింగ్ మై పీపుల్. ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నారు అనుకున్నారా? ఎస్, ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ వీఆర్ గోయింగ్ టు పూరి. సో పూరిలో మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా డే 1 జరుగుద్దో లెట్స్ సీ అండ్ లెట్స్ హ్యావ్ ఫన్. బాయ్. లగేజ్ లాగే కష్టాలు. ఇక్కడ అందరూ ట్రైన్ కోసం వెయిటింగ్. మా దరిద్రం ఎలా ఉంటుందంటే, మేము ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ అన్నప్పుడే ట్రైన్ లేట్గా వస్తుంది. సో ట్రైన్ వచ్చేలోపు అలా డిస్కషన్స్ చేసుకుంటూ అలా తిరుగుతూ ఉన్నాం. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలబ్బా అని చెప్పి వీడియోస్ తీసుకుంటే సీ వాట్ మై బ్రదర్ డిడ్. వాచ్ ఇట్. బూచోడు అని ఆట పట్టించా. హియర్ సీ ఎవ్రీబడి సీరియస్లీ డిస్కసింగ్ అబౌట్ ట్రైన్. సో డిస్కషన్ చేసేటప్పుడు ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాం. ఆన్ ద వే టు పూరి. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి వాళ్ళిద్దరు పైన అంత ఇన్నోసెంట్గా పడుకొని ఉన్నారు అనుకోవద్దు. దే ఆర్ నాట్ ఇన్నోసెంట్. చాలా అల్లరి చేస్తారు వాళ్ళు. మా మావయ్య వాళ్ళ కూతుళ్ళు ఇద్దరున. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఒకటే గోలండి, పైకి ఎక్కడం దిగడం ఇదే లొల్లి. సో ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేసే స్టెప్స్ చూసారా ఎలా చేశారో? సో మీలో ఎవరైనా ఇలాంటి స్టెప్పులు చేస్తారా? కింద పాటికి పైకి ఎక్కి డ్యాన్స్ చేస్తే ఆ రేంజే వేరబ్బా. సో అదే ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా అక్కడ. సీ ద స్టెప్స్ అండ్ ఎంజాయ్ ఇట్. నా స్టెప్పులు నేర్చుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. సో ఇక్కడ ఒక చిన్న టాపిక్ డిస్కషన్ అయిందండి. మా మాయ ఒక డైలాగ్ వేసాడంటే నీకు గ్రేట్. ఏంటి మాయ డైలాగ్ అంటే, గోల్డెన్ వన్స్ ఆర్ ఓన్లీ రిపీటెడ్ వన్స్ అని డైవర్ట్ చేస్తుడు టాపిక్. సో ఇక్కడ అందరూ బిజీగా ఉన్నారు. కానీ అందరూ బిజీగా ఉంటే మేము ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పి మా మావయ్య ఇద్దరు కూతురు నా చెమ్మచక్క ఆడుకున్నారండి. ఎలా ఆడుకున్నారో. కానీ ఆ చెమ్మచక్కలో సాన్వి నువ్వు ఆడు అని చెప్పి మళ్ళీ అక్కి చెప్పడమే సరిపోయింది. సాన్వి ఇలా ఆడు, సాన్వి అలా ఆడు అని చెప్పడమే ఉంది అక్కడ. సో ఎంజాయ్ ద చెమ్మచక్క ఆట వాళ్ళిద్దరు ఆడింది. సో తిను సాన్వి అనమాట. ఏంటి అంత ఇన్నోసెంట్గా సైలెంట్గా అక్కడ కూర్చుంది అనుకోవద్దు. ఆల్రెడీ తనకు దెబ్బ పడ్డది, అందుకే అంత సైలెంట్గా కూర్చునిపోయింది అక్కడికి వెళ్ళి. ఇక్కడేమో మా డాడీ అది ఆల్కహాల్ అని ఫీల్ అయ్యి ఆ థమ్స్అప్ని అంతలా ఎంజాయ్ చేస్తున్నారు. సో డ్రింక్ ఏదైనా సరే వైబ్ ఉండాలి కదండి. సో అందుకే ఆ వైబ్, ఆ ఎంజాయ్మెంట్ అలా ఉంది. సో తిను లక్కీ, ద సెకండ్ క్యాండిడేట్. ముందు చూసారు కదా అంత ఇన్నోసెంట్కి వెళ్ళి కూర్చుని పోయింది. తను సాన్వి, తను పెద్దదై తిను చిన్నది. చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో ఫోన్ చూసుకుంటూ. అలిసిపోయింది పాపం, అల్లరి చేసి అలిసిపోయి యూట్యూబ్ కిడ్స్ ఎంజాయ్ చేసుకుంటుంది. తింటూ బాగా ఎంజాయ్ చేస్తుంది తనైతే. సో ఇదైతే చిలికా లేక్ అండి. ఇక్కడ డాల్ఫిన్స్ ఉంటాయి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ డాల్ఫిన్స్ని చూసాము. సో ఈసారి అయితే వెళ్ళట్లేదు. వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద పూరి. సో ఇందాక చూసారు కదా అంత చిల్గా ఫోన్ చూసుకుంటుంది. ఫోన్ చూడడం అయిపోయింది. ఇప్పుడు చూసారా డోర్ కట్ని వెనక్కి వెళ్ళి ఎలా ఆడుకుంటుందో. వెరీ అల్లరి ఫెలోస్. తనేమో కింద పడుకొని ఫోన్ చూసుకుంటే తినేమో ఇక్కడ డోర్ కట్ని ఆడుకుంటున్నట్టు. ఆఫ్టర్ ద షార్ట్ లాంగ్ జర్నీ. ఎందుకు షార్ట్ లాంగ్ అన్నారంటే అది ఫుల్ నైట్ చేస్తే అది లాంగ్ జర్నీ అవుతుంది. సో మేము ఈవినింగ్ వరకే జర్నీ చేసాం కదా, అది షార్ట్ లాంగ్ జర్నీ మాకు. స్టేషన్ నుంచి ఇలా బయటికి వచ్చాము. ఆ జనాలు చూసాడు అక్కడ ఎంతమంది ఉన్నారో. నేను ఎప్పుడు అంతమంది జనాలు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అంతమంది జనాలు చూసాక భయం వేసింది. సో ఆ జనాలు అంత క్రౌడ్ ఉన్న దగ్గర మీ బ్యాగ్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. స్టేషన్ నుంచి బయటికి రావడం ఒక ఎత్తు అయితే, స్టేషన్ నుంచి మా హోటల్కి రావడం ఇంకో పెద్ద ఎత్తు. సగం టైం ఎత్తుక్కోవడానికి సరిపోయింది. 1 గంట ఎత్తుక్కున్నాం మేము మా హోటల్ రూమ్స్ అయితే. సో మా హోటల్ పేరు విఐపి ప్రైమ్స్. రెడీ ఫర్ టెంపుల్. రెడీ ఫర్ టెంపుల్. లెట్స్ మీట్ ఇన్ ద టెంపుల్. బాయ్. సో ఇక్కడ మేము హోటల్ నుంచి టెంపుల్కి వెళ్తున్నాం. జస్ట్ 5 minutes అనమాట. హోటల్కి చాలా దగ్గరగా ఉంది టెంపుల్ కూడా. సో ఇక్కడ జనాలు ఎలా పడితే అలా వెళ్తున్నారండి. గుద్దుకొని కూడా వెళ్ళిపోతున్నారు. యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ దట్ పీపుల్ అనమాట ఇక్కడ.
సో ఎలా పడితే అలా తోలేస్తారు బండ్లు. మీద ఎక్కేసినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మేము టెంపుల్ లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో అక్కడ షూస్ అండ్ ఫోన్స్ ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో పెట్టేసి మనం వెళ్ళిపోవడమే లోపలికి. ఇది ఆఫ్టర్ దర్శనం అన్నమాట. బయటకు వచ్చేసి ఫోన్స్ అన్నీ తీసేసుకున్నాం. సో చాలా రష్గా ఉంటుంది. చాలా ఎక్కువ జనాలు వస్తారనమాట టెంపుల్కి. ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ పూరి కదా. సో జనాలు మాత్రం మామూలుగా ఉంటారంటే తొక్కేసుకుంటారు. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. మోస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ అండ్ మనీ లోపల క్యారీ చేయకపోవడం బెటర్. అక్కడ ఆ జనాలకి ఎవరు మనీ తీసేసారా, ఎలా హ్యాండ్ బ్యాగ్ పోయిందో కూడా ఆలోచించకలేదు. అంతమంది జనాలు ఉంటారు లోపల. అండ్ ఫైనలీ ఆఫ్టర్ ద దర్శనం మేమైతే రూమ్కి వచ్చేసాం. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద డే 1 విత్ మీ. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Shastra's World. Thank you for watching and comment for the part 2. Thank you.